మేషరాశి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ధనపరంగా కొంత ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఇంటి లోపల శుభ కార్యాలకు సంబంధించి పనులు ముందుకు వెళ్తాయి. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు కొంత మెల్లగా ముందుకు కొనసాగుతాయి. మేషరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి ఒక 11 తమలపాకులు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. రుణ ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారము మీకు లభిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులతోని కొంత ఇబ్బంది గురి కావలసి వస్తుంది. ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్తను వింటారు. వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారు ఈరోజు భద్రకాళి సమేత వీరభద్రస్వామినే నమః అని చెప్పి ఆ యొక్క స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. తొందరపడి ఎవ్వరికి మాట ఇవ్వద్దు. సహాయం చేస్తా అని చెప్పి ముందుకు వెళ్ళకండి. ఆలోచించి నెమ్మదిగా వెళ్ళండి. మిథున రాశి వారికి ఈరోజు ధనపరంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఇతరుల సహకారం కొంత ఉంటుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు కొంత లాభాన్ని పొందే అవకాశం ఉన్నది. మిథున రాశి వారు ఈరోజు మహారేణుకాయే నమః అని చెప్పి అమ్మవారుకు నమస్కరించుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.